నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. దేశం అట్టుడుతూ ఉంది, దేశం అంతా ఆందోళన పడుతూ ఉంది. చైనా మొట్టమొదటి ఎఫెక్టెడ్ దేశం. 30 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. అమెరికా విలువెల్లాడుతూ ఉన్న అంత గొప్ప దేశం. అక్కడే ఆక్సిజన్ లేదట, అక్కడే నీకు వెంటిలేటర్ లేవట, డాక్టర్లు లేరట. నర్సులు అక్కడ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి, చిన్న పిల్లలు వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్సు పెట్టింది. నేను నా సొంత కూతురు చిన్న పాప, ఆమెకు పాలివ్వలేకపోతున్నా, నేను శవాల గుట్టలో ఇక్కడ కన్నీళ్ళతో బిక్కుబిక్కుమంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చి, ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏడ్చిండు. ఓ దేవుడా కాపాడమని చెప్పి మొరబెట్టుకున్నారు. ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి భయపెట్టించిండ్రు బయటి వాళ్ళు. కానీ మోడీ గారు మాత్రం భయపడలే, మోడీ గారు మాత్రం కన్నీళ్లు కాల్చలే. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మందని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఆనాడు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్ 81 కోట్ల మందికి, 81 కోట్ల మందికి, ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అని తేడా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మన దేశాన్ని 3rd వరల్డ్ కంట్రీ అంటాం. ఇది పేద దేశం. మనకు వ్యాక్సిన్ కావాలంటే, మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి, వెస్టర్న్ కంట్రీస్ కావాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే, ఈ కరోనా రోగం పోకపోతే దేశం అభివృద్ధి చెందలేని చెప్పి అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా హైదరాబాద్లో 2 కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిండు. బాజాప్తా భారత ట్రెజరీ నుంచి చెక్కులు ఇచ్చి, అడ్వాన్సులు ఇచ్చి, ఇంత గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి సామాన్యులు రీసెర్చ్ చేయలేరు, సామాన్యులు ఉత్పత్తి చేయలేరని చెప్పి ఇవాళ బాజాప్తా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 1, 2, 3 కాదు డోసులు ఇచ్చింది, ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికాన్ని ఆదుకున్న దేశం భారతదేశం. వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను చూసిన కల్లారా, ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, నువ్వు నా దేశాన్ని రక్షించినవే అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చి. అది భారత్. ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. రీసెర్చ్ లేకపోతే డెవలప్మెంట్ లేదు. రీసెర్చ్కు ప్రోత్సహించాలి. మేధా సంపత్తికి కొదవలేని దేశం భారతదేశం. మన మేధాశక్తి పరాయి దేశాలలో ఊడిగం చేస్తూ ఉంది, పరాయి దేశాల్లోనికి ఉపయోగపడుతూ ఉందని చెప్పి ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక బ్రహ్మోస్ రూపంలో.